హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు అనమాట. ఇంకా ఈ రోజు ఎంత బిజీ డే అంటే నా లైఫ్ లో అంత బిజీ డే అసలు ఈ రీసెంట్ డేస్ లో ఇలా ఇంత బిజీగా ఎప్పుడు లేనమాట. ఇంకా ఆ రోజు అయితే యాపీకి హాలిడే ఇచ్చేసారు. టెడ్డీకి మాత్రం స్కూల్ ఉంది. స్కూల్ అంటే క్లాసెస్, ఫ్లాగ్ హాయిస్టింగ్ దానికోసమా అంటే అస్సలు కాదు. వాళ్ళకి సైన్స్ ఎక్స్పో ఉందన్నమాట. అసలు 10th క్లాస్లో ఈ ఎక్స్పో పెట్టుకోవడం ఏందో నాకైతే అర్థం కాలేదు అసలు. దానికోసం 1 వీక్ నుండి క్లాసెస్ ఏం లేవు. ఆ ఎక్స్పో గురించి అంతా ప్రాజెక్ట్స్ గురించి చేసుకుంటూ అట్లానే బిజీగా ఉన్నారు. 10th క్లాస్లో అసలు క్లాసెస్ జరగకపోవడము, వీళ్ళు చదవకుండా ఉండడము, అక్కడ ఓన్లీ ఆ ప్రాజెక్ట్స్ చేసుకుంటా ఉండడం 1 వీక్ అలా వేస్ట్ చేశారు. ఇంకా ఫైనలీ ఆ రోజు అనమాట, ఇంకా ఆగస్ట్ 15th రోజు యాక్చువల్గా లాంగ్ వీకెండ్ అనేసి చాలా మంది వెకేషన్ కంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెకేషన్ లేకపోతే పర్వాలేదు, అసలు కనీసం స్కూల్ ఉంది ఓకే, ఇంపార్టెంట్ క్లాసెస్ జరుగుతాయి 10th క్లాస్ కదా అనేసి అనుకోవడానికి కూడా లేదు. ఇలా ఎందుకు చేస్తారో తెలీదు. ప్రాజెక్ట్స్ అనేసి పెడతా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అసలు. ఇంకా ఆ రోజు ఇండిపెండెన్స్ డే కదా అన్నట్టుగా బ్యాడ్జెస్ తెప్పించాను. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ తెప్పించుకుంటాము, ఉంటాయి, అది మళ్ళీ దాచిపెట్టుకుంటాము, నెక్స్ట్ ఇయర్ అవే యూజ్ చేద్దాం రా అనేసి. కానీ అదే నెక్స్ట్ ఇయర్కి అదేదో ఎక్కడ పెట్టేసానో గుర్తుండదు, నాకు కనిపించదు. ఇంకా అందుకనేసి మళ్ళీ ఇంకా ఆర్డర్ చేశాను అనమాట. దానికి 5 వచ్చాయి. ఫస్ట్ అయితే టెడ్డీకి యాపీకి పెట్టేశాను. తర్వాత ఇదిగో మా సుదర్శన్ కూడా వచ్చేసాడు. మా సుదర్శన్ పెట్టుకుంటున్నాడు. అంటే ఇలా ఇండియా ఫ్లాగ్ ది బ్యాడ్జెస్ పెట్టుకోవడం మ్యాండేటరీయా, అవసరమా అన్నట్టుగా మనం ఏమైనా స్కూల్కి కాలేజ్కి ఎక్కడికి వెళ్తున్నామా అలా అనేసి కాదు. అదేదో చిన్నప్పటి నుండి అలా అలవాటు, అందుకనేసి ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటాను. టెడ్డీ అయితే ఇంకా టెడ్డీ వాళ్ళ స్కూల్లో కూడా ఎవరు పెట్టుకోరారు యాక్చువల్గా. ఇంకా నేనే పెట్టుకెళ్ళరా ఈరోజు ఇండిపెండెన్స్ డే కదరా అని చెప్తే ఇంకా వాడు పెట్టుకున్నాడు. ఇంకా నేను మా సుదర్శన్ ఇంకా హ్యాపీ మేము ముగ్గురం ఏమంటే పొద్దునే రెడీ అయిపోయాం. 7:45 to 8 లోపల ఫ్లాగ్ హాయిస్ జరుగుతుంది అనమాట మన అపార్ట్మెంట్లో. అందుకనేసి ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఈ లోపల టెడ్డీ ఆల్ ది బెస్ట్ బాగా చేయి, భలే ఉంది అటేటా నీకు. ఇంకా మా సుదర్శన్ రెడీని వదిలిపెట్టడానికి వెళ్ళాడా, వచ్చే లోపల రెడీ అయిపోయి రెడీగా ఉండాలి అనేసి అన్నాడు. ఇంకా నేనేమంటే మా సుదర్శన్ కొనిచ్చాడుగా రెడీమేడ్ శారీ ఒకటి, సో అది ఆ రోజు వేసేసుకున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. అది బాగుందమ్మా. బాగుంది. అసలు రెడీమేడ్ శారీస్ అంటే ముందు నాకు అంత నచ్చేటివి కాదనమాట. అది కొంచెం పర్ఫెక్ట్ గా ఉండేది కాదు. కానీ ఈ శారీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా తొందరగా కట్టేసుకున్నాను, చాలా బాగుంది. రెడీమేడ్ శారీ అంటే ఎవరు నమ్మరు, అలా ఉందనమాట. ఇంకా మా సుదర్శన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తున్నాను బుజ్జి, మీరు వచ్చేసేయండి అని చెప్పారు. అందుకే ఇంకా గబగబా ఇంకా నేను హ్యాపీ మాత్రం కిందకి వెళ్ళిపోయాము. ఇంకా మా సుదర్శన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాడు కూర్చొని, సో మేము కూడా ఇక్కడ జాయిన్ అయిపోయాము. అబ్బా, ఇలా ఎండలో కూర్చొని ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఆగస్ట్ 15th రోజు ఎండ్ వచ్చింది అనమాట ఇక్కడ. ఇంకా అందరు వచ్చేసారు. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్ లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఫ్లాగ్ as a fellow resident, Mr. Junaid leads us in singing our national anthem. Jana Mana Adinayaka Jaya He Bharat Bhagya Vidata Punjab Sindhu Gujarat Maratha Dravid Utkal Banga Vindhya Himachal Yamuna Ganga Ushana Jari Taranga Bhava Shubh Name Jage Bhava Shubh Ashish Mange Gahe Tava Jaya Gatha Mataram 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 ఇంకోటి ఆరెంజ్. నైస్ ఇండిపెండెన్స్ డే, ఇట్ విల్ బి గుడ్. Good Nana, you don't want? వద్దంట్లే బాబా. I will keep it. I will give it to San.
మా సుదర్శన్ ఫ్రెండ్ శ్లోక అన్నమాట, తెలుసు కదా మీకు, చెప్తానే ఉంటాను. సో ఆ పాపకి ఆ బ్యాడ్జ్ వేసుకోమంటే లేదంట, న్యూ డ్రెస్ అంట, అది పాడైపోతుందంట, అందుకే నాకొద్దు ఆ బ్యాడ్జ్ అనేసి అంటా ఉంది. తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ పెట్టించుకుంది. బరువు ఉందేమో. What are you dressed as today? ఐఎమ్ ఫైన్ అంట. బట్టి పెట్టినట్టు. Okay, whom are you dressed as today? ప్రతిశాల్ బాబు. Okay, do you have anything to tell about Bhagat Singh? Thank you, Arjun. All the kids kindly come forward. Nice dress are you? Nice dress. ఎంత క్యూట్ ఉన్నారో కదా పిల్లలందరూ. ఫస్ట్ ఒక పాప మాట్లాడింది. ఆ పాప ఏమైనా చెప్తే క్వశ్చన్ అడుగుతా ఉంటే ఆ అమ్మాయి ఏం నేర్చుకొచ్చిందో అదే చెప్తుంది ఇక్కడ. అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అసలు సంబంధమే లేదన్నమాట. అలా ఉండింది, ఫన్నీగా ఉండింది చాలా. ఇంకా వీళ్ళందరూ హ్యాపీ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫిజ్ గార్డ్ లాంటి బాబుని చూపిస్తున్నాను, చూసారా, అలిగి పడుకో ఉన్నాడు. ఫిజ్ గార్డే గుర్తుకొచ్చాడు మాకు. పెహలు అన్విత ఉన్నారు, ఆ లాస్ట్ అమ్మాయి. ఇంకా ఈ పిల్లల్లో పొడువుగా ఉన్నారు కదా, వాళ్ళు హ్యాపీ ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్ గా హ్యాపీ కూడా ఈ డాన్స్ లో ఉండాలి. అరుంధతి అని చెప్తుంటారు కదా, మా నేబర్, తను కోరియోగ్రాఫర్ అనమాట దీనికి, డాన్స్ కి. సో దాంట్లో పెట్టాల్సింది యాక్చువల్ గా. కాకపోతే ఇదిగో టెడీకి ఎక్స్పో ఉంది, మేము వెళ్లాల్సి వస్తుంది అనేసి హ్యాపీ. సో అలా హ్యాపీ నేమ్ ఇవ్వలేదు, లేకపోతే హ్యాపీ కూడా డాన్స్ చేయాల్సింది యాక్చువల్ గా అక్కడ. ఇంకా ఆయు డాన్స్ వరకు చూసేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. అసలు ఇప్పుడే ఇంకా పెద్ద పిల్లలు డాన్స్ చేయడము, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్ని ఇస్తారనమాట అక్కడ. చాలా బాగుంటుంది. కానీ ఇంకా మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా అన్నట్టుగా ఇంకా దీపం పెట్టుకోవాలి కూడా నేను ఇంట్లో. నెక్స్ట్ ఆకలేసేస్తుంది మా సుదర్శన్కి, హ్యాపీకి, ఇద్దరికి. అందుకనేసి ఇంకా వచ్చేసాం ఇంటికి. ఇంకా రాగానే ఉప్మా చేసేద్దాము, ఉప్మా చేసి చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టుగా ఇంకా ఉప్మా చేసేస్తా ఉన్నాను. ఇంకా ఈ శారీ అయితే పర్ఫెక్ట్ గా ఉండింది. కాకపోతే పళ్ళు నాకు కొంచెం పెద్దదిగా ఉందన్నమాట. ఇంకా వదిలేసుకుంటే అక్కడ కిందంతా ఎలాడుతా ఉంటుంది. దానికి టాజల్స్ ఇచ్చారు, పైప్స్ లాంటివి, అవి తొక్కావంటే ఇంకా అంత గలీజ్ అయిపోతుంది. అందుకనేసి అలా పెట్టుకొని తిరుగుతా ఉన్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా సుదర్శన్ హ్యాపీ తినేసి పడుకునేశారు. ఇంకా నేను దీపం పెట్టేసుకున్నాను. ఎంత తొందరగా, ఎంత హడావుడిగా ఆ రోజు దీపం పెట్టుకున్నానో, అసలు టైమే సరిపోలేదు. మళ్ళీ టెడ్డీ దగ్గరికి వెళ్ళాలి. ఈ గ్యాప్ లో ఇంకా చేసేసి దీపం అంతా పెట్టేసిన తర్వాత సుదర్శన్ని హ్యాపీని లేపుదాము, దాని తర్వాత బయలుదేరొచ్చు అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు కూడా లోటస్ ది ముగ్గు వేశాను. ఇంకా దాని తర్వాత ఆ సుదర్శన్ దగ్గర అక్షంత లేపించుకుంటున్నాను. ఉప్మా పెట్టుకున్నాను. చాలా ఆరాటంగా ఉండింది, ఆకలేస్తా ఉండింది. 10:30కి ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయింది ఇక్కడైతే. 10:30 తర్వాత మంచి మంచి స్వీట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే తెచ్చుకొని ఉంటే బాగుండేది, అంటే మంచి మంచి ఏమో రసగుల్లా, సో అట్లాంటి నా ఫేవరెట్ స్వీట్స్ అనమాట. ఇంకా సరేనే వచ్చేసాం కదా ఇంటికి. ఇంటికి వచ్చేయడమే మంచిదైంది. ఏమంటే ఇలా దీపం పెట్టేసుకున్నాను హ్యాపీగా. లోపల పెట్టేసుకోవాలి కూడా, సో పెట్టేసుకున్నాను. రెడీ దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా రెడీ చేస్తున్నారు జేజ్కి. ఇంకా మేము డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్లకుండా ఇక్కడ సూపర్ మార్కెట్ కి వచ్చాం. ఏమంటే అక్కడ పిల్లలందరూ పాపం లాస్ట్ టైం కూడా అంతే చూసాం మేము. చాలా కష్టపడి ఎంత మంది పేరెంట్స్ వస్తే అంత మందికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు, అలసిపోతుంటారు, చూస్తూ ఉంటాము. ఇంకా ఏదో బ్రేక్ లో తెచ్చుకుంటారు, ఏదో వాళ్ళు స్నాక్స్ తింటారు. కానీ అనిపించింది అనమాట లాస్ట్ టైం మాకు, ఏమైనా పిల్లలకి ఏమైనా తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది పాపం అందరికి. వాళ్ళంతా ఏమంటారు, అంత కష్టపడి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నిటి ప్రాజెక్ట్స్ గురించి చెప్తా ఉంటారు కదా, ఒక అప్రిసియేషన్ లాగా బాగుంటుంది వాళ్ళకి. ఏమంటారు, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఏదైనా తినేటివి ఏమైనా ఇస్తే బాగుండు అనేసి లాస్ట్ టైం అనుకున్నాం. కానీ ఈసారి అస్సలు టైం లేదు. మామూలుగా ఇంట్లో ఏమైనా చేసుకొని వెళ్ళి ఇవ్వడం. ఇంట్లో చేసుకునేటివి కూడా కొందరు పిల్లలు తినగలుగుతారు, కొందరికి అవి నచ్చవు, తిన్నారు.
సో వాళ్ళకేమంటే స్నీకర్స్ తీసుకెళ్దాం ఆలోచించాం చాలాసేపు, నేను మా సుదర్శన్ ఏం తీసుకెళ్తే బాగుంటుంది, టెడ్డీకి కూడా సర్ప్రైజ్ గా ఉంటుంది అన్నట్టుగా, టెడ్డీకి కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందరికి ఇలా ఇస్తే అనేసి అట్లా ఆలోచిస్తే స్నీకర్స్ గుర్తుకొచ్చే మా సుదర్శన్కి. స్నీకర్స్ తీసుకెళ్తాం బుజ్జు అనేసి. అవునులే బాబా, అవి చెనక్కాయ పప్పులు ఉంటాయి కాబట్టి ఎనర్జీ కూడా ఉంటుంది, చాక్లెట్స్ కాబట్టి ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా వేరేటివి ఏదైనా ఉంటే కొందరికి ఇష్టం ఉంటాయి, కొందరికి ఇష్టం ఉండవు. సో చాక్లెట్స్ తీసుకెళ్తాంలే, ఈ స్నీకర్స్ అని చెప్పేసి ఇంకా అది తీసుకున్నాము. పిల్లలందరూ ఒక 30 మెంబర్స్ ఉంటారన్నమాట వాళ్ళ క్లాస్లో. సో అట్లా ఒక అది 50 ఏమో ఉన్నాయి దాంట్లో బాక్స్లో, కాదు 25, 30 ఎంత 25 ఉన్నాయి బాక్స్లో. ఇంకా మళ్ళీ మేము ఎక్స్ట్రాగా తీసుకొని ఇంకా వచ్చేసాం స్కూల్కి. ఇంకా స్కూల్కి వచ్చి చూస్తే పిల్లలందరూ, పిల్లలతో పాటు టీచర్స్ ఎంత కష్టపడతారు పాపం ఇదంతా చేయడానికి అనేసి అనిపిస్తుంది. And many other things. So can you please share your experience by giving one of the problems? And So is there a problem if there is any emergency vehicles like ambulance? ఇంకా వీళ్ళందరి టాపిక్ ఏమంటే సస్టైనబుల్స్ ఎనర్జీ అనేది అనమాట. సో ట్రాన్స్పోర్ట్ గురించి, టెక్ గురించి, తర్వాత ప్లానెట్ గురించి, సో అట్లా వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాజెక్ట్ చేసి మనకి చూపించాలి. ఇంకా వాటి మీద మనకి డౌట్స్ ఉంటే వాళ్ళని అడగచ్చు, లేదు వాళ్ళు మనకి క్వశ్చన్స్ కొన్ని వేస్తారు. ఇంకా ఈ టాపిక్స్ అన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పేరెంట్స్ ని అడగడానికి టెడ్డీ వాళ్ళ బ్యాచ్ అన్నమాట ఇక్కడ. All the topics with us. So now we will ask you a few questions. You will ask you a question and you have to answer. If you answer, you'll get a keychain as a reward. But you said it will be only one, it is stopping at one position, no? No, it won't. You have to come on. Can I ask you a question? Yes. What is the financial benefit of solar power practices? So first thing, there is no fuel wastage. Consumption, Can you come again? Okay. Happy is the winner. థ్యాంక్ యూ చెప్పావా దడా Baba, నువ్వే ఇస్తావా?
బాగుంటుందమ్మా. ఉండు ఇస్తావు. 2 ఎందుకు తీసుకున్నావు? In the front of my mind, as I fall apart, you begin to cry. The tears are making you blind. The future's far away, but I will stay. I will stay. Just take a leap of faith. We'll find a way for you and me. Can't look back and run from what I feel inside. There's no more time to hide, because I feel again, I feel again. Oh, now I feel again. We're bringing this back to life. I feel it again, I feel it again, I feel again. We're bringing this back to life. Help me find the right words to say to get us back on our way. Can we try to fight against the grain of throwing out what we made? The future's far away, but I will stay. I will stay, because I feel again. I feel again. Oh, now I feel again. We're bringing this back to life. We're picking up where we left off and on again. We never quite could forget, 'cause what we got so intense. సో ఎక్స్పో అలా జరిగిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. దాంతో 12:15 అవుతా ఉంది. 12:30కి టెడ్డీని మళ్ళీ వదిలేస్తారు, వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఇంకా అన్నం చేస్తున్నాను. ఏం చేద్దామా, ఏం కర్రీ చేద్దామా, మళ్ళీ వెజ్ చేసుకుంటున్నాం కదా. అన్ని టైప్స్ ఆఫ్ నాకు వచ్చిన వెజ్ కర్రీస్ అన్ని చేసేసాను, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేద్దామా నాకైతే అర్థమే కాలేదు. సడన్ గా మీల్ మేకర్ గుర్తుకొచ్చింది. ఇది మటన్ అనుకుంటున్నారండి మీరు? ఇది మీల్ మేకర్, సోయా చంక్స్. యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక రీల్ చూశాను. దాంట్లో ఏమంటే మటన్ కర్రీ లాగే సేమ్ మనము మీల్ మేకర్స్ చేయొచ్చు అనేసి ఉందన్నమాట. సో అలానే చేద్దాం అనేసి అలా చేసుకున్నాము. సేమ్ అదే అసలు నాన్ వెజ్ రెసిపీ తిన్నట్టే ఉండిందనమాట. సో మంచిగా ఉండింది, నాకైతే నచ్చింది. సుదర్శన్కి టెడ్డీకి అంత నచ్చలేదు. ఇంకా ఈ క్లిప్ అయితే బిఫోర్ డేది అనమాట. నేను అది పెట్టలేదు కాబట్టి దీంట్లో యాడ్ చేసి మీకు చూపిద్దాం అనేసి అనుకున్నాను. యాక్చువల్గా నిన్న నేను గిఫ్ట్స్ ఇచ్చాను కదా అందరికి పిలిచి ఇంటికి. సో వాళ్ళకి ఏం పెట్టారు ఆశ, ఏం గిఫ్ట్స్ ఇచ్చారనేసి అడిగారు. యాక్చువల్లీ నేనే చూపిద్దాంలే కమింగ్ వ్లాగ్స్ లో అనుకున్నాను, కానీ ఈ వ్లాగ్ లోనే పెట్టేద్దాం అన్నట్టుగా పెట్టాను. సో నేను ఈ శారీస్ ఆర్డర్ చేశాను. అదేమది పైథానీ శారీస్ ఉన్నాయి కదా. సో దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి అనమాట. బ్లూ కలర్ ఒకటి, రెడ్, గ్రీన్ ఉన్నాయి. బ్లూ అంటే నేవీ బ్లూ లాంటిది. సో అది నాకు అంతగా అనిపించలేదు బాగుంటుందో బాగుండదో అనేసి. నాకు రెడ్ గ్రీన్ తెప్పిద్దాము, అమ్మవారికి ఇష్టమైన కలర్స్ కదా అవి, గ్రీన్ అంటే రెడ్ అంటే అన్నట్టుగా అది ఇస్తే బాగుంటుంది. ఆ కలర్ శారీస్ కూడా చాలా బాగుంటాయి అనిపించింది. సో వచ్చేంత వరకు కొంచెము ఆ బాక్స్ అట్లే పెట్టేస్తున్నాను, చెప్పాను కదా నాకు పీరియడ్ అట్లా అనేసి. ఇంకా టచ్ చేయలేదు. 5 days తర్వాత ఇంకా జస్ట్ థర్స్డే రోజు అనమాట ఇది. సో ఆ రోజు ఇంకా తీసి చూసుకుంటున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. క్వాలిటీ అంతా ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ అసలు నిజంగా పైథానీ శారీస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను యాక్చువల్గా 10 ఆర్డర్ చేశాను పైథానీ శారీస్. అదేమంటే 5 రెడ్ 5 గ్రీన్ అన్నట్టుగా.
కానీ గ్రీన్ లో 4 డెలివరీ చేశారు. ఇంకొకటి ఏమంటే సాటర్డే వస్తుందని చెప్పారు. సో ఇంకా సాటర్డే వస్తే ఇంకెందుకు వేస్ట్ అనేసి క్యాన్సిల్ చేసేసాను. సో 9 శారీస్ పెట్టేశాను అట్లే. ఇంకా శారీస్ ఇంకా తాంబూలం అన్ని పెట్టిస్తాం కదా, సో దానికి ఒక బ్యాగ్ ఉంటే బాగుండు అన్నట్టుగా అలాంటి బ్యాగ్స్, ఆ పింక్ కలర్ ఉన్నాయి కదా, అవి కూడా ఆన్లైన్ లోనే అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. శారీస్ కూడా అమెజాన్ లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ ఇది ఆర్డర్ చేశాను. అవేందో లీక్ అయిపోయినట్టు కొంచెం బయటకు వచ్చేసినట్టు ఆ పసుపు కుంకుమ అన్నట్టు అనిపించింది. అవి రిటర్న్ పెట్టేద్దాము, నా దగ్గర ఇంకొకటి ఉన్నాయి అవి పెడదాంలే అనేసి అనుకున్నాను. పైసాని శారీస్ అంటే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవ్వాలన్నా అలా ఇస్తే మంచిది. మనమే కొనుక్కుంటే ఎట్లా, మనం వేరే వాళ్ళకి ఇస్తే జేజ్ మనకి ఇస్తారు. అంటే పూర్తి ఇచ్చిన పాప వాళ్ళు కొనుక్కోలేదు చూడు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఇట్లా ఇంక ఇచ్చామనుకో మనీ జేజ్ ఇస్తారు. అబ్బా మా యాపీకి ఎన్ని డౌట్స్ వస్తాయో, ఎక్కలేని డౌట్లు అన్నీ వస్తుంటాయి వాడికి. అది ఎందుకమ్మా, ఎంతమ్మా, అబ్బా ఎందుకులేండి, మీకంటే ఎక్కువ డౌట్స్ యాపీకే వస్తాయి. ఇది అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్ని నాకు యాపీ ఆల్రెడీ అడిగేసి ఉంటుంది అనమాట. మళ్ళీ మీ క్వశ్చన్ చూసేసరికి చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి కొన్ని నాకు. దెన్ ఇక్కడ ఏమంటే ఆ రోజు ఇది ఇండిపెండెన్స్ డే రోజు, అంటే శ్రావణ శుక్రవారం రోజు అనమాట. ఇవి గుగ్గిళ్ళు కాదు, చిన్న గుగ్గిళ్ళు అంటారు వాటిని, బ్రౌన్ కలర్ గుగ్గిళ్ళు ఉంటాయి కదా, సో అవి మనం నానబెట్టి ఇవ్వాలంట, తాంబూలం లాగా అమ్మవారికి కూడా పెట్టాలంట అక్కడ. అది మళ్ళీ మనం తిరగబాత చేసుకుంటాం కదా గుగ్గిళ్ళు, అది తిరగబాత ఏం చేయకుండా వాళ్ళు నానబెట్టినవే ఇవ్వాలంట. సో అందుకని నానబెట్టి పెట్టేసి ఇంకా అవేమంటే చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేశాను, 9 బాక్సెస్లో లాగా. ఇంకా దాని తర్వాత అది నా దగ్గర పసుపు కుంకుమ ఉందని చెప్పాను కదా, సో అవి ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి తెచ్చుకున్నాను, రెడ్ కలర్వి గ్రీన్ కలర్వి. సో అవి ఇంకా పూలు, నెక్స్ట్ ఇంకేంటబ్బా ఆకు ఒక్క, అంతే అరటి పండ్లు. తర్వాత చేంజ్ కూడా పెట్టాలనేసి గుర్తొచ్చింది, అంటే నాకు వెళ్ళినప్పుడు పెట్టారు కదా, సో అట్లా అది గుర్తొచ్చింది, అలా పెట్టాలి, 1 రూపీ అయినా 2 రూపీ కాయిన్ అయినా అట్లా అనేసి మళ్ళీ అది కూడా పెట్టాను. నెక్స్ట్ ఏం పెట్టానబ్బా, అంతే ఇంకా శారీ, ఇవన్నీ ఇంకా దాంట్లో పెట్టేశాను అనమాట బ్యాగ్లో. అసలు ఫస్ట్ టైం ఇలా ఇవ్వడం అసలు నేను. 9 ఎక్కడ ఉన్నారా? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 9 అట్లా ఆర్డ్ ఇవ్వాలన్నా, 5 3 5 7 9 ఇవ్వాలి. జేజికా నెంబర్స్ అంటే ఇష్టం. ఇంకా నాకు స్నేహ పిలిచుంది కదా వాయనం తీసుకురావడానికి రమ్మని చెప్పేసి 3:34కి అట్లా వచ్చేయండి ఆశ అనేసి చెప్పుండింది. సో తన కోసం అక్కడికి వెళ్ళాలి కదా అన్నట్టుగా రెడీ అయ్యాను. నెక్స్ట్ జస్ట్ ఆ మాటీలు అవి వేసుకొని ఫోటో తీసుకుందాము అనుకున్నాను, అంతే. వచ్చేసారు అందరూ. సరే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసాను, ఫస్ట్ రెడీ హ్యాపీ వాళ్ళకి ఇచ్చేద్దాము వాళ్ళు వచ్చే లోపల అనుకున్నాను, కానీ వాళ్ళే ఫస్ట్ వచ్చేసారు. సో వాళ్ళకి ఇచ్చేసాను, తర్వాత రెడీ హ్యాపీకి ఇచ్చాను. దాని తర్వాత మా సుదర్శన్ దగ్గర అక్షంతలు వేయించుకున్నాను. మళ్ళీ యాక్చువల్గా ఆ రోజు 2 times అక్షంతలు వేయించుకున్నాను. వైట్ శారీ వేసుకున్నాను కదా, అదే సుదర్శన్ కొనిచ్చిన శారీ. సో ఆ శారీ పైన కూడా దీపం పెట్టుకోగానే అప్పుడు వేయించుకున్నాను సుదర్శన్ దగ్గర. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రెడ్ శారీలో కూడా వేయించుకున్నాను. ఎన్నిసార్లు బుజ్జు అక్షంతలు వేయించుకునేది అన్నాడు, అంటే వరలక్ష్మి వ్రతం రోజు వేయించలేదు కదా బాబా, అందుకనేసి 2 times ఈ రోజే వేసేయాలి అని చెప్పేసరికి వేసాడు. వచ్చేసా కాఫీ కనిపిస్తుందా? స్టైల్స్ ఎక్కడ ఇచ్చాను రా, గాజులు ఎందుకన్నావు? అయితే అట్లే ఉంది. నేను గాజులు తీయడానికి నేను తీసుకున్నావా లేదని అడుగుతున్నాను. ఎమోషనల్ డ్యామేజ్. హోటల్స్ వచ్చేసి చూడడం అట్లుంది. కాఫీ స్మెల్ కదా? కాదు, చేసేది చేసే స్టైల్ అమ్మా. తీసుకురా పైసా బన్యాది
కానీ నువ్వు ఎగురుతున్నావా సౌండ్ చేస్తావు వాడే ఎగిరిపోతున్నాడు. ఏం బాబా ఏమన్నా ఒకటి సరిపోతుంది 877 బుజ్జోది. చాలా సరిపోతుంది. ఏం చేస్తున్నావురా? నేను చూపిస్తాను. అమ్మా హ్యాపీ కజ్జు వీడికి. సౌండ్ రాదు. నేను గంధం పెట్టుకున్నా. నా గంధం ఇంకా ఇదేమంటే అప్పటికప్పుడు మా సుదర్శన్ ఏమంటే గిఫ్ట్ తెచ్చి ఇచ్చాడనమాట. బాబు బర్త్డేకి వెళ్తున్నాము, స్నేహ దగ్గరికి వెళ్ళాం కదా వాయనం తీసుకురావడానికి. సో వాళ్ళ బాబు బర్త్డే అనమాట ఆ రోజు. ఇంకా సంగీతాన్ని అయితే వరలక్ష్మి వ్రతం రోజు నీట్ గా రా సంగీత, సాయంత్రం నీకు ఇలా శారీ పెడతాను అని చెప్తే మంచిగా స్నానం చేసుకుని నీట్ గా వచ్చింది. బట్ నేను ఇవ్వలేకపోయాను. ఇంకా ఈ రోజు వచ్చింది, ఇంకా ఇచ్చేసాను. బాయ్ బాబా. బాయ్. ఇంకా స్నేహ వాళ్ళ బాబు పేరు ఆదిత్య అనమాట. వాడి కోసము గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేసింది టెడ్డీ. ఇంకా నేను హ్యాపీ పార్టీకి వెళ్తున్నాము. టెడ్డీని కూడా రమ్మని చెప్పాను. వాడికేమో ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. లేదా శేఖర్ నేను రాను, నాకు హోంవర్క్ ఉంది అని చెప్పేసి ఉండిపోయింది. ఇంకా సుదర్శన్ టెడ్డీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మేము ఇద్దరు మాత్రమే వెళ్తున్నాము. ఇంకో కామెడీ ఏమంటే హ్యాపీకి డ్రెస్సెస్ అన్ని పొట్టివైపోయినాయి, టైట్ అయిపోయినాయి అని చెప్పాను కదా. సో దాంట్లో ఇది ఒక డ్రెస్ ఉంది, చదువులు అయిపోయింది వేసి అనేసి వేసాను. సేమ్ డ్రెస్ మా ఫ్రెండ్ కి కూడా ఉందమ్మా అనేసి అనింది. ఉండింది లేరా, ఇది చాలా బాగుంది, మళ్ళీ ఇంకొన్ని రోజులకి ఇది పట్టదు, ఇంకా నీకు ఇది వేసుకో, ఇంకా ఈ బర్త్డేకి ఇది లాస్ట్ డ్రెస్ అనుకో, ఇది వేయడము నీకు ఇట్లా, ఇది మళ్ళీ తీసేస్తానని చెప్పాను. యాక్చువల్ గా అది వాడిది ఫేవరెట్ డ్రెస్ అనమాట. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ గుర్తుకొచ్చేసింది ఆ డ్రెస్ వేసేటప్పుడు. అందరూ వచ్చేస్తుంటారు, మేమే లేట్ ఏమో అనేసి గబగబా వెళ్ళాము. హాయ్ ఆదిత్య, కేక్ కటింగ్ అయిపోయిందా? హ్యాపీ బర్త్డే అను. హ్యాపీ బర్త్డే. లోపల ఇవ్వు. ఇంకా మేము వచ్చేసరికి ఎలాగో ఎవరు అంటే అంతమంది రాలేదు, కొందరు వచ్చున్నారు. పోనీలే అనేసి హ్యాపీగా వెళ్ళి కూర్చున్నాము. ఇదిగో యాపోర్ట్కి ఇదిగో ఆ టోపీ ఇచ్చాడనమాట మా బాబు, అది వేసుకొని ఉంది. ఇంకా కేక్ కూడా తేవాలి, కొంచెము లేట్ అవుతా ఉంది అనమాట. ఆ లోపల ఏమంటే పిల్లలందరికీ బోర్ కదా అన్నట్టుగా ఇదిగో మ్యూజికల్ చైర్స్ ఆడాలనేసి ఆడిపిస్తా ఉన్నారు. భలే ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం మ్యూజికల్ చైర్స్ ఆడుతూ. ఇంకా పిల్లలకే కదా గేమ్ అది అనేసి అనుకుంటే పిల్లలది అయిపోయిన తర్వాత అదిగో మా అందరికి కూడా పెట్టారు. ఇంకా మేము కూడా ఆడాము అక్కడ. అప్పుడు
అలా పార్టీలో భలే ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడ ఏం తినలేదు అనమాట, లేట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా అవి వాళ్ళు కేక్ అవన్నీ ఇస్తారు కదా, అవి ఇంకా తీసుకొని టెడ్డీ రాలేదని చెప్పేసి టెడ్డీకి కూడా మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టి స్నేహ ఇచ్చింది. ఇంకా ఇంటికి వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ నుండి వ్లాగ్. అసలు ఒక్క దగ్గర కూడా కొంచెం కూడా నాకు ఏమంటారు, కొంచెం కూడా అసలు బిజీగానే ఉన్నాను. ఒకదాని తర్వాత ఒక సుదర్శన్ అయితే అక్కడ పడుకొని ఆ అమ్మ ఏంట్రా పొద్దు నుండి ఇంత బిజీగా ఉంది, ఫ్లాగ్ హాయిస్టింగ్ వెళ్ళింది, తర్వాత వచ్చేసి స్కూల్కి వచ్చింది కదా, ఎక్స్పోకి వెళ్ళాను, దాని తర్వాత పూజ చేసుకున్నాను, తర్వాత వంట చేసుకున్నాను, దాని తర్వాత వాళ్ళందరినీ పిలిచి తాంబూలం ఇచ్చాను, తర్వాత నేను వాయనంకి వెళ్ళాను, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ బర్త్డే పార్టీకి వెళ్తా ఉండేసరికి మా సుదర్శన్ ఉండేసి షాక్ అయిపోయారు. అసలు ఒకదాంతో ఒక చేసుకుంటూనే ఉండేసరికి. ఇంకా కస్టర్డ్ యాపిల్ ఇదేమంటే నా ఫ్రెండ్ తెచ్చిచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ సీతాఫలం చూడడము. ఇంకా ఒకటి పండింది దాంట్లో. ఇంకా హ్యాపీకి, సుదర్శన్కి, టెడ్డీకి చాలా ఇష్టము. నాకు ఇష్టమే, కానీ ఇష్టం అంతే, వాళ్ళకి ఇంకా ఇష్టం అనమాట. ఇంకా పండేసరికి సుదర్శన్కి వద్దన్నాడు. ఇంకా హ్యాపీకి హాఫ్, టెడ్డీకి హాఫ్ అన్నట్టుగా ఇద్దరు తింటున్నారు కూర్చొనేసి. ఇంకా ఈ కస్టర్డ్ యాపిల్ ఎంత పని చేస్తుందంటే, ఎంత టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమి కాదు, ఒక్కొక్కసారి ఏమంటే కోల్డ్ అయిపోతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సో ఒకరికి మంచిగానే ఉంటుంది, ఒకరికి ఏదో ఒకటి అవుతుంది. ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాం. మళ్ళీ పాపం ఆ బాబు ఆదిత్య వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇంకా టెడ్డీకి ఇవ్వలేదనేసి మరి టెడ్డీకి నెక్స్ట్ డే వచ్చేసి ఇచ్చేసి వెళ్ళాడు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.